వాళ్ళు పార్కింగ్లో ఫెస్టివల్ పెడతారని నాకెలా తెలుసు నాన్న? దానికి ఒళ్ళంతా బుర్రే ఉంది. ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసేసుకుంటోంది. అందుకేనమ్మా అది అక్కడుంది, మనం ఎక్కడున్నాము. దాన్ని ఏదో ఒకటి చేసి క్లోజ్ చేయాలమ్మా. పర్వాలేదు నాన్న, ఇప్పటి వరకు నేను చేసిన ప్లాన్లో ఈ ప్లాన్ ఒక్కటే ఫెయిల్యూర్ అయ్యింది. దీని తర్వాత నేను వేసే ప్లాన్లో దాన్ని ఏదో ఒకటి చేసి పడేస్తాను. దీన్ని ఇక్కడతో వదలకూడదు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. జాను, నేను దీన్ని ఇక్కడతో వదలను. పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. రవి సార్, ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఈ టైంలో పోలీస్ స్టేషన్ అది ఇది అంటే మనకే మంచిది కాదు. నా బ్యాగ్లో పెట్టిన పర్మిట్ దాని అంతటా అదే ఎలా పోతుంది? మావ ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమోరా? లేదురా, నా బ్యాగ్లోనే పెట్టాను. నాకు బాగా గుర్తుంది. ఎవరో ప్లాన్ చేసి మనల్ని అవమానించాలని ఆ లెటర్ని దొంగతనం చేశారు. ఆ పని ఎవరు చేశారని ఇప్పుడే ఈ నిమిషంలో నాకు తెలిసి తీరాలి. అల్లుడు, ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన సమయమా? ఇప్పటికే ఫెస్టివల్ ఎలా అయ్యింది అలా అయ్యింది అని మాట్లాడుకుంటున్నారు. ఈ టైంలో పోలీసులు వస్తే బాగుంటుందా చెప్పు? అసహ్యంగా ఉంటుంది. లేదు మావయ్య, నేను ఇది వదిలిపెట్టను. మీరు కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు కాదు. కొద్దిసేపు మీరు ఓపిక పట్టండి. ముందు మనం ఈ ఫెస్టివల్ని క్లీన్గా క్లోజ్ చేద్దాం. ఏంటి క్లోజ్ చేయటం? ఇక్కడ వీధిలో పడేశారే. ఇంకా ఏం జరగాలి? దీనికి మించి అవమానం మనకి ఇంకే ఉంటుంది? మన కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది. మనం ప్లాట్ఫామ్లో వ్యాపారం చేస్తూ ఉంటే ఆ బ్రాండ్ వాల్యూ ఏమవ్వాలి? బంగారి, నాకు కూడా ఇలా నడి రోడ్డులో చేయడం ఇష్టం లేదమ్మా. మనం బయలుదేరిపోదాం. మనం ఓడిపోవడమే వాళ్ళకి కావాలి. అది మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు. రవి సార్, మీరేం ఆలోచిస్తున్నారు? ముందే చెప్పాను కదా, దీనికి మించి ఇక్కడే ఉండి అవమానపడ్డం నాకిష్టం లేదు అని. అన్నీ తీసుకొని బయలుదేరదాం. ముందు ఇక్కడికి పోలీసులను రమ్మని చెప్పి ఆ డాక్యుమెంట్ ఎవరు దొంగతనం చేశారో కనిపెడతాను. ఎందుకంటే ఎప్పుడు చూడు మోసం మన చుట్టూనే ఉంటుంది. దాన్ని మనం ఖచ్చితంగా కనిపెడతాం. ఎవ్వరం అంత ఈజీగా అయితే వదిలిపెట్టాం. కానీ ఈ ఫెస్టివల్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోమంటున్నారే, అదే నేను తీసుకోలేకపోతున్నాను. ఇంకేం చేయమంటావు? రోడ్లో నిల్చొని రండి బాబు అని అమ్మమంటావా? ఇదేమన్నా తోపుడు బండి అనుకున్నావా? ఏ తోపుడు బండి అంటే మీకంత అవమానమా? జాన్సమ్మ కెరీర్ మొదలైందే దాంతో. సాధారణంగా బుట్టలో పెట్టుకుని వీధి వీధి తిరిగి ఇడ్లీ అమ్మి ఇవాళ ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి మహారాణిగా ఉన్నారు. ఇదే మన చరిత్ర. మనం ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, అది ఎలా చేస్తున్నాము, అందులో భాగమైన కస్టమర్స్ తృప్తిగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం. జాన్సమ్మ ఆవిడ లైఫ్ని మొదలుపెట్టిన చోటే మనం ఈ ఫెస్టివల్ నడిపిస్తున్నందుకు మనం గర్వపడాలి. ఇలా భయపడి పారిపోవడం పిరికితనం. మనం ఓడిపోయామని ఒప్పుకున్న దాంతో సమానం. నేను పరిగెత్తడానికి సిద్ధంగా లేను. రే మావా, మన కస్టమర్స్ ఎవరు మనల్ని వదిలిపోలేదు. అంతకంతమంది ఇక్కడే నిల్చొని ఉన్నారు, ఇంకా వస్తారు. మరి మనం ఎందుకు వదిలేసి వెళ్ళిపోవాలి? అవును బావా, ఇంకొంచెం సేపు వేచి చూద్దాం. ఈ ఫుడ్ ఫెస్టివల్ సక్సెస్ అయి తీరుతుంది. రవి, అందులో తప్పేం లేదురా. నువ్వు ముందు స్టాల్ని చూసుకో. జాన్సమ్మ, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఫెస్టివల్ అయ్యేలోపు నేను మీకే ప్రామిస్ అయితే చేశాను జాన్సమ్మ, అది సాధించాకి క్లోజ్ చేస్తాను. ఏంటయ్యా, ఏంటి సంగతి? సార్ వాళ్ళు వెళ్ళటం లేదు సార్. పార్కింగ్ పర్మిషన్ పెట్టుకుని పార్కింగ్లోనే ఫెస్టివల్ కంటిన్యూ చేస్తున్నారు సార్. క్రౌడ్ కూడా తగ్గడం లేదు సార్. ఏయ్, ఏంటిది? ఇది చెప్పడానికి నేను నీకు డబ్బులు ఇచ్చాను అనుకుంటున్నావా? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇంకొక 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసిపోవాలి. అలా కాదు సార్, వాళ్ళు వచ్చి కారణాలు చెప్తావేంటయ్యా? నువ్వెందుకు గవర్నమెంట్ సర్వెంట్గా ఉండడం? ఇలా చెప్పడానికి నీకు సిగ్గులేదా? ఇదిగో, నీ అధికారాన్ని యూజ్ చేయవయ్యా. లేదు సార్, వాళ్ళ దగ్గర అంతా లీగల్గానే ఉంది. అలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం సార్? పార్కింగ్లో ఫుడ్ ఫెస్టివల్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారా?
ఇదిగో పార్కింగ్ కార్లు పెట్టుకోవడానికి 2 వీలర్స్ పెట్టుకోవడానికే కదయ్యా. ఇదిగో ఏదో ఒకటి చేసి వాళ్ళని అక్కడ నుండి పంపించేసే పని చూడవయ్యా. లేదనుకో నా దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావో మొత్తం నువ్వు ఇప్పుడే వడ్డీతో సహా కట్టి వెళ్ళాలి. ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఓ పోయి చెప్పింది చెయ్యి. ఏంటి సార్ పార్సల్ మర్చిపోయి వెళ్తున్నారా? శేషు ఆ. సార్ వాళ్ళకిచ్చేయ్. ఇదిగోండి సార్. మీ పార్సల్ నాకేం అక్కర్లేదు. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేయండి. ఎందుకు సార్? ముందే పర్మిషన్ లెటర్ కూడా చూపించానే. పర్మిషన్ లెటర్లో కేవలం పార్కింగ్ స్లాట్ అనే ఉంది. ఇక్కడ బండ్లు ఏమైనా ఆపి ఉన్నారా? పార్కింగ్ స్లాట్లో స్టాల్ పెట్టుకోవచ్చని లెటర్లో ఏం రాసిలేదే. మేడం మీరు చేసేది వైలేషన్ మేడం. దీనికి మించి మీరు ఇక్కడే ఉంటే మీ మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, చూసుకోండి. మేడం దయచేసి బయలుదేరండి మేడం. ఏంటి సార్ మార్చి మార్చి మాట్లాడుతున్నారు? అదే కదా, ఎవరో ఐడియా ఇస్తే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నట్టున్నారు బంగారి. వీళ్ళని ఇలా డీల్ చేసే పని అవ్వదు బంగారి. ఏయ్ ఏం చేస్తావురా? ఆ? ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మీతోనే కదా సార్ మాట్లాడుతున్నాను. ఇలా చూడండి సార్, మర్యాదగా మాట్లాడండి. అధికారి అయితే పబ్లిక్లో మర్యాద లేకుండా మాట్లాడతారా? ఇప్పుడే మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేస్తున్నారా లేదా? సార్ మేము పార్కింగ్ పర్మిషన్ ఉంది అని చెప్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు మీరు గొడవ చేస్తున్నారు? మేడం చెప్తున్నాను, అర్థం చేసుకోండి మేడం. ఇది వైలేషన్ మేడం. మాకు పైనుంచి ప్రెజర్ ఉంది మేడం. దీనికి మించి మేము అసలు మేనేజ్ చేయలేం మేడం. లేదంటే మా మీద యాక్షన్ తీసుకుంటారు మేడం. దయచేసి వీళ్ళని ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి మేడం. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. మీరేంటి సార్ ఇక్కడ? మీరేదో ఫుడ్ ఫెస్టివల్ రన్ చేస్తున్నారంట కదా, అందుకే నేరుగా కలిసి విషయం చెప్దామని వచ్చాను. ఏంటిది, కమిషనర్ మేయర్ వచ్చారు? విషర్ మాత్రమే కాదు మేడం, మీ ఫుడ్ టేస్ట్ చేయడానికి కూడా వచ్చాము. బంగారి ఏం కావాలో చూడమ్మా. ఝాన్సీ మేడం, మీ చేతి వంట అచ్చంగా మీ దగ్గర పనిచేసే వాళ్ళకి వచ్చిందే, ఎలా మేడం? ఇన్నేళ్లుగా నాతో ఉంటున్నారు, అది కూడా నేర్చుకోకపోతే ఎలా? నేర్పించడానికి నేనున్నాను కదా. సూపర్ మేడం.